నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీజేపీ మండల శాఖ అధ్యక్షులు అంజాగౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరోమారు దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ కావాలంటే బీజేపీ బలపరిచిన అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఇది దీపావళి లైట్స్ ఇవన్నీ కూడా మనకు నరేంద్ర మోడీ గారు మన ఈ వడ్డాన్ని కూడా ఆయనే కొనుగోలు చేసి 33% మహిళలకు అన్నిట్ల జై శ్రీరామ్ జై. ఈరోజు దేశంలో మోడీ కరీంనగర్కి బండి అనే నినాదాన్ని తీసుకొని ఈరోజు ముస్తాబాద్ మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరం కూడా మా మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గడప గడపను ప్రతి పల్లెను తట్టాలనే ఉద్దేశంతో ఇదివరకే ప్రచారం 2 సార్లు రోడ్లతో పాటు కేంద్ర ప్రభుత్వం ఏమేమి పథకాలు ఇస్తున్నది, కరీంనగర్కు బండి సంజయ్ గారు ఎన్ని నిధులు తెచ్చారు అనే ఒక బుక్లెట్ను కూడా ప్రతి వారికి, ఎందుకంటే ఈ మధ్య కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. బీజేపీని యొక్క ఆదరణను ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఈరోజు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ కరీంనగర్కి ఏం చేసిండు, ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చారు, బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ అయిన తర్వాత పార్లమెంట్లో దేనికి సంతకం పెట్టారు, ఎన్ని నిధులు వచ్చినాయని మీకు బుక్లెట్ కూడా ఈడ కంప్లీట్లీ బుక్లెట్ తీసుకొచ్చి ఇంటింటికి కూడా మేము చేరవేర్చడం జరుగుతుంది. ఈరోజు దేశంలో ఏ నుంచి మొదలు పెడితే జెడ్ వరకు నరేంద్ర మోడీ గారి పథకాలు A ఫర్ ఆధార్ కార్డు, B ఫర్ బేటీ బచావ్ ఇట్లా చెప్పుకుంటా పోతే A to Z వరకు కూడా నరేంద్ర మోదీ గారి పథకాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు దేశం సుభిక్షంగా ఉండాలంటే 500 ఏళ్ల నుంచి మనం పోరాడుతున్న రామ జన్మభూమిని సాధించిన ఘనత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికే, మోదీ సర్కార్కే చెందుతుందని చెప్పి మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు వరిధాన్యం రైతులు చూసుకున్నట్టయితే ప్రతి గింజను కూడా కేంద్ర ప్రభుత్వమే కొంటూ ఆ యొక్క గింజను పట్టి మళ్ళీ ఆ బియ్యాన్ని కూడా ఉచితంగా రేషన్ బియ్యం గరీబ్ కళ్యాణ్ కింద అందిస్తూ ఉన్నదన్న విషయం వాస్తవం కాదని గమనించాలి. ఎందుకంటే ఈరోజు మధ్యలో దళారీ వ్యవస్థ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం మీద ఏడవడమే తప్ప మరి నిజానికి వాస్తవం ఏందని చెప్పి విద్యార్థులు కానీ మేధావి వర్గం కూడా ఈరోజు ఆలోచించాలి. దేశంలో మోదీ గారు అధికారంలో కనుక లేకపోతే ఈరోజు హైదరాబాద్, ముంబై వరకు వచ్చి కూడా బాంబులు వేసిర్రు. మరి ఈరోజు బార్డర్లు అడుగుపెట్టాలంటే కూడా భయపడుతున్నారు. అంత దమ్మున్న ప్రధానమంత్రి కేవలం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాత్రమే అని చెప్పి ప్రపంచ దేశాలు ఈరోజు ఐక్యరాజ్య సమితి కూడా పొగుడుతూ ఉన్నది. ప్రపంచ దేశాలలో కన్నా యుద్ధం ఆగాలంటే అది కేవలం ఇండియాతోనే అవుతుంది. ఈరోజు కోవిడ్ టైంలో తీసుకున్నట్టయితే మన భారతదేశం ప్రపంచ దేశాలకు ఒక ధన్వంతరిగా మారింది అన్న విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇటువంటి సుస్థిరమైన పాలన ఈరోజు వికసిత్ భారత్ ద్వారా కూడా ప్రతి ఒక్క పథకాన్ని రైతుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, రిజర్వేషన్ల విషయంలో కానీ ప్రతి దాంట్లో చాలా దూరదృష్టితో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పథకాలు, వారు తెచ్చున్నటువంటి కొత్త కొత్త అంశాలన్నీ కూడా మనం మద్దతు తెలపాలి. మరి భారతదేశం ఇంకింత ముందుకు పోవాలంటే ఈరోజు ఘర్ ఘర్ మోదీ గారి సర్కార్ అనే నినాదంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గల్లీ ఎలక్షన్లు అయిపోయినాయి, అసెంబ్లీ అయిపోయినాయి, ఇది పార్లమెంట్ ఎలక్షన్ కేవలం ఢిల్లీలో ఈరోజు దేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉండాలని నిర్ణయించే ఎలక్షన్లు. కాబట్టి ఖచ్చితంగా మరోసారి నరేంద్ర మోడీ గారిని మనం మద్దతు తెలిపి నరేంద్ర మోదీ గారిని భారత ప్రధానిగా మరోసారి చూడబోతున్నాం. దీనికి అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆ ప్రధానమంత్రి కుర్చీకి సూటబుల్ కానోళ్ళు కూడా ఎక్కడో గుంటనక్క లెక్క చాట్ నుండి ప్రచారం చేసి తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టే నాయకులు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఒక్కసారి నరేంద్ర మోదీ గారు లేని భారతదేశాన్ని ఉంచుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో 1వ నెంబర్ సీరియల్ పైన మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి దేశ భవిష్యత్తుకు మీరు నాంది వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై.